ఒక నిమిషం ఆగండి. ప్రతి ఒక్కరూ ఫేషియల్ చేయించుకునే వాళ్ళే, అండ్ ఏ సెలూన్కి వెళ్ళినా ప్రతి ఒక్కరూ ఫేషియల్ చేసేవాళ్లే. మీరు అనుకుంటున్నారా ఫేషియల్ చేసే వాళ్ళంతా కూడా ఎక్స్పర్ట్స్ అని? మీరు అనుకుంటున్నారా మీరు చేయించుకున్న ఫేషియల్ అంతా కూడా 100% జెన్యూన్ అని? కానే కాదండి. ఎంత పెద్ద బ్రాండ్కి వెళ్ళామా, ఎంత పెద్ద హైఫై సెలూన్కి వెళ్ళామా అనేది కాదు, ఆ సెలూన్ లో మనం చేసేటటువంటి సర్వీస్ కి దానికి తగ్గ వర్త్ ఉన్న టెక్నీషియనా కాదా అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫేషియల్ అనేది ఒక ఆర్ట్ అండి. ఒక క్లీన్జింగ్ కాడి నుంచి, ఫేస్ మసాజ్ కాడి నుంచి, ప్యాక్ కానీ, ప్రజెంటేషన్ కానీ, ప్రెషర్ కానీ, స్పీడ్ కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఆర్ట్ అండ్ సైన్స్ అండి. అదంతా కూడా ఎంత వరకు వాళ్ళ కాడ అవగాహన ఉందనేది మీకు చేసే ఈ టెక్నీషియన్స్ ఎక్కడెక్కడి నుంచో వచ్చేసి పెద్ద పెద్ద సెలూన్స్ పెట్టేసి దాంట్లో సెలూన్ లో చేసే టెక్నీషియన్ లేక వాళ్ళకి ఎట్లయినా సరే బిజినెస్ చేసేయాలా అనే ఉద్దేశంతో సాయంత్రానికి టార్గెట్ కంప్లీట్ చేయాలని వచ్చిన ప్రతి క్లయింట్ కి ఏదో ఒకటి చేయటమే. అలా కానే కాదండి. ఒక రియల్ టైం ఫేషియల్ మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేయాలనుకుంటే చేసేటటువంటి ఫేషియల్ ఎక్స్పర్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. యూ క్వశ్చన్ డెఫినెట్లీ మీకే ఆన్సర్ దొరుకుతుంది. మనం చేసేటటువంటి సర్వీస్ పర్సన్ వర్తా కాదనేది. ఊరికినే అందంగా తయారయ్యి ఒక పై నుంచి బాటం దాకా గ్రూమ్ చేసుకొని ఫేషియల్ చేసేసి సూపర్ గా వచ్చిందని అంబియంట్ గా ప్రజెంట్ చేస్తే కాదండి. ప్రతి సర్వీస్ లోను ఫర్ ఎగ్జాంపుల్ క్లీన్జింగ్, మసాజ్, ప్యాక్, ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఆర్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ సైన్స్. నాలెడ్జ్ ఇన్వాల్వ్ అయినటువంటి సర్వీసెస్ చేసుకుంటే ఒక యూనివర్సల్ సొల్యూషన్ అన్నటువంటి ఫేషియల్ లో చాలా చాలా ఎంజాయ్ చేస్తారండి. ఫేషియల్ ఫర్ ఎవర్ గ్రీన్ సర్వీస్ అండి ఈ బ్యూటీ పార్లర్ లో. థ్యాంక్ యూ వెరీ మచ్.